తెలుసు. అయితే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కుమార్తె ఇప్పుడైతే పరలోకంలో దేవునితో ఉంది. ఈ ఘటన విషయంలో మనందరి హృదయాల్లో మన హృదయంలో వేదన కలుగుతున్నప్పటికీ ఈ బిడ్డ దేవుని సన్నిధిలో ఉందనే నిరీక్షణతో దేవుని ఒడిలో ఉన్న సంగతిని తెలుసుకొని తండ్రి కుటుంబీకులందరూ కూడా ఆదరణ పొందాలని దైవ సేవకులుగా మేము దేవుని వాక్యమును బట్టి బోధిస్తున్నాం. మరణం అనేది ఎలా సంభవిస్తుందో మనకు తెలియదు. ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ భేదం లేదు. మరణం అనేది అందరికీ సమానమే. కానీ మరణించడానికి ముందుగా ఆ మరణం తర్వాత కలగబోయే జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచించాలి. ఈ లోకంలో ప్రతి మనిషికి ఒక మరణకాలం అనేది దేవుడు రాసి పెట్టాడు. ఆ మరణకాలం దాటిన తర్వాత ఆ మనిషి ఎక్కడికి వెళ్తాడు అనేది ఎవరికి తెలియదు. కొంతమంది అంటారు గాలిలో కలిసిపోతాడనో, లేకపోతే మరో జన్మలో మరొక రకంగా పుడతాడనో చెప్తూ ఉంటారు. కానీ మనిషి జీవితానికి మరొక జన్మ లేదు. ఉన్న ఒకే ఒక జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మే పాప సంబంధమైన జన్మ. ఈ పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలోనే చచ్చిపోతున్నాం. ఈ పాపంలో చనిపోయిన వ్యక్తికి యొక్క ముగింపు ఏంటంటే నిత్య నరకం. ఈ లోకంలో పాపంలో పుట్టి పెరిగిన ప్రతి వాడు, చనిపోయిన వాడందరూ నరకానికి వెళ్తున్నారు. కానీ 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నా ప్రభుని యేసుక్రీస్తు నరరూపిగా వచ్చి మన పాపములన్నిటి కొరకు సిలువలో రక్తం కార్చి ఆ రక్తము ద్వారా మన పాపాన్ని తొలగించి మనకు రక్షణ కలగజేసి నూతన జీవాన్ని ఇస్తున్నారు. ఎవరైతే ఈ లోకంలో మనం బ్రతికున్న కాలంలోనే, మనం చనిపోకముందు బ్రతికున్న కాలంలోనే నిత్య జీవం ఇవ్వగలిగిన క్రీస్తు వైపు చూడగలిగితే, రక్షణ పొందగలిగితే, మన పాపం నుంచి విడుదల మనం పొందగలిగితే, మనం చనిపోయినను జీవము కలిగిన వారమై యేసుతో యుగయుగాలు ఉండే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ప్రైజ్ అలార్డ్. ఈరోజు ఈ మరణం అనేది మనకు చాలా దుఃఖకరము, అది విషాదకరము. కానీ ఈ బిడ్డ దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మార్గంలో నడిచింది కనుక ఈమె హతసాక్షుల గుంపులోకి వెళ్ళిపోయింది, చంపబడింది. దేవుడు ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయాడు. కానీ ఈరోజు మనం ఒకటి గమనించాలి. అందరూ వెళ్ళవలసిన వాళ్ళమే, అందరూ వెళ్తాం. కానీ వెళ్ళే ముందు మనం ఎక్కడికి వెళ్తాం అన్నది గుర్తు చేసుకోవాలి. యేసులోనే జీవం ఉంది, యేసులోనే మనకు రక్షణ ఉంది, యేసులోనే పరలోకం ఉంది. ఇక వేరొక మార్గంలో అసలు పరలోక రాజ్యానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనందరి కొరకు యేసు ప్రభు కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపం పోయి మన కొత్త జీవితం అక్కడ ప్రారంభించబడుతుంది. మనిషి బ్రతికితే ఈ లోకంలో బలము అది 50 సంవత్సరాలు, 60, 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ అది కూడా ఆయాసమే. మనిషి బ్రతుకు నీటి బుడగ వంటిది. ఈ నీటి బుడగ ఎలాంటిదంటే ఖచ్చితంగా కొద్దిసేపు అలాగున ప్రకాశించినట్టుగా కనపడుతుంది. ఆ చూస్తే ఒక్కసారిగా పగిలిపోతుంది. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. ఈ లోకంలో ఉన్నంత కాలమే మనము వెలిగినట్టు కనపడతాం. ఒక దినాన మన దీపాలన్నీ కూడా ఆరిపోతాయి. అయితే మన దీపములు ఆరిపోకముందే, మన జీవితాలు ఈ లోకంలో ముగించబడక మునిపే మనం చేయాల్సింది ఏంటంటే ఈ లోకాన్ని ముగించుకొని వేరొక లోకంలోకి వెళ్ళాలన్న ఆలోచన కలగజేయాలి. బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఈ లోకం ముగించిన తర్వాత ప్రతి మనిషికి 2 లోకాలు ఉన్నాయి. ఒకటి స్వర్గం, ఒకటి నరకం. మనుషులందరూ కొంతమంది చనిపోయి నరకానికి వెళ్తున్నారు, కొంతమంది పరలోకానికి వెళ్తున్నారు. ఈ పరలోకం వెళ్ళే మార్గంలోకి రావాలంటే, చనిపోయి పరలోకం వెళ్ళాలంటే, స్వర్గానికి చేరుకోవాలంటే స్వర్గానికి తీసుకెళ్లే జీవప్రదాతను మనం నమ్మాలి. ఆయన నమ్మినప్పుడు, ఆయన మార్గాల్లో జీవిస్తున్నప్పుడు, బ్రతికున్నప్పుడే, మన పాపాలు విడిచిపెట్టినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు, నీ జీవితంలోకి ఆయన చేర్చుకున్నప్పుడు ఆయన నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడు. నిత్యం ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు కలగజేస్తాడు. ఒకటే చెప్తున్నాను, మరణం ఏదైనా ఈ బిడ్డ మహిమలో ఉంది అనే సత్యాన్ని ప్రకటిస్తున్నాను. కనుక కుటుంబీకులు దుఃఖం ఉంది, కానీ ఆ దుఃఖాన్ని తొలగించడానికి పరిశుద్ధాత్ముడు మీతో కూడా ఉన్నాడు. సేవకులు ఇక్కడ ఉన్నారు, సంఘం ఉంది. ధైర్యం తెచ్చుకోండి. మనమందరము రేపు ఈ బిడ్డను చూస్తాం.
ఏంటి ఈ నిరీక్షణ? క్రైస్తవులుగా మన నిరీక్షణ ఏంటి? దేవుని బిడ్డలుగా మన నిరీక్షణ ఏంటి? ఎవరికి లేని నిరీక్షణ దేవుడు తన ప్రజలకు కలుగజేశాడు. ఎందుకు కలుగజేశాడంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు. హల్లెలూయా. యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసయ్యను నమ్మిన బిడ్డలు కూడా మరణించినా తిరిగి లేస్తారు. ఇది మన నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎలాగున లేచాడో యేసయ్యను నమ్మిన బిడ్డలు కూడా అలాగే లేస్తారు. ఇది ఏ వేదాల్లో కూడా చెప్పబడలేదు. కేవలం దేవుడు ఈ మాటలు మనకు తెలియచేస్తాడు. యేసయ్యందు విశ్వాసం ఉంచండి, యేసయ్య మార్గంలో నడవండి, మీ బ్రతుకులను మార్చుకోండి. బ్రతికుండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. బ్రతికుండగానే మరొక లోకం ఉందన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని జీవ మార్గంలో మీరు నడిస్తే మీరు చనిపోతారు. అందరూ చనిపోలే. రాజులు చచ్చిపోతారు, అధికారులు చచ్చిపోతారు, సామంతులు, సిద్ధాంతవంతులు, రాద్ధాంతవంతులు, అందరూ యాక్టర్లు, డాక్టర్లు అందరూ చచ్చిపోతారు. చావు అనేది అందరికీ సమానమే. కానీ ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తామన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ వాక్యం మాత్రం చెప్తుంది, ఒక మనిషి 2 మార్గాల్లోకి వెళ్తాడు, నరకం, పరలోకం. పరలోకం వెళ్ళాలంటే యేసయ్యను అంగీకరించాల్సిందే, రక్తంలో కడగబడాల్సిందే, నీతిమంతులుగా మారాల్సిందే. ఈ బిడ్డ నీతివంతురాలై దేవుని సన్నిధికి చేర్చబడింది. రేపు ప్రభు వస్తాడు, మరలా వస్తాడు. ప్రభు రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు లోకంలో ఉన్న పాపులందరి కొరకు వచ్చాడు. ఇప్పుడు ఎవరి కోసం వస్తున్నాడంటే ఎవరైతే రక్షణ పొంది యేసు ప్రభుని అంగీకరిస్తారో వారిని మాత్రమే తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక మిగతా అందరినీ తీసుకెళ్ళడానికి రాలేదు యేసయ్య. ఈ బిడ్డను కూడా తీసుకెళ్తాడు, సమాధుల నుంచి తీసుకెళ్ళిపోతాడు. క్రీస్తును అంగీకరించిన వారు రేపు సమాధుల్లో లేస్తారు. ఈ నిరీక్షణతోనే మేము ఈరోజు బోధిస్తున్నాం. యేసు సజీవుడై లేచాడు. రేపు క్రైస్తవులుగా బిడ్డలుగా అందరూ సజీవులై లేస్తారు. ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూద్దాం. ప్రియ కుటుంబం అంతా కూడా ఆదరణ పొందాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడమైన మా దేవా, మీకు స్తోత్రములు. సమస్త ఆదరణకర్తవయ్యా, మీకు వందనాలయ్యా. ఈ బిడ్డ ఎంతో చక్కగా జీవించి చంటి బిడ్డతో జీవిస్తున్న సమయంలో దుష్టుడు ఈ బిడ్డ జీవితాన్ని ఆపివేశాడు. తండ్రి, కుటుంబం అంతా భయంకరమైన వేదన, దుఃఖము. ఆ దుఃఖం తీరడం కష్టమే. అయినప్పటికీ మీరు ఆదరిస్తే ఆదరణ పొందుతారు ప్రభా. మీరు ఆదరిస్తే బిడ్డలు నెమ్మది పొందుతారు తండ్రి. కుటుంబీకులందరినీ ఆదరించి ఓదార్చండి. ఈ బిడ్డనైతే మీ బడిలో మీరు చేర్చుకున్నందుకై మీకు స్తోత్రములు. ఇక్కడ కన్ను మూసిన వెంటనే మీ రాజ్యంలో మీ సన్నిధిలో బిడ్డ ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి మీ కృప చూపే ప్రభా, మీకు స్తోత్రములు. మరణం ఏ విధంగా సంభవించిన మీ రాజ్యంలో ఈ బిడ్డ ఉంది తండ్రి, మీకు స్తోత్రం. ఆ ధన్యతకి బిడ్డను పాత్రలుగా మార్చినందుకే మీకు స్తోత్రములు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుంది మీరు ఆ ప్రభ బాప్టిజం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని మీ ఎందు ఎదిగిన బిడ్డ ప్రభ. ఈ స్థితిలో మరణించిన బిడ్డలు మీ రాజ్యంలో చేర్చబడతారు. అంత మాత్రమే కాదు, మీరు రేపు వచ్చినప్పుడు ఈ బిడ్డ ఆ సమాధుల నుండి మహిమా శరీరం దాల్చుకొని లేచి మిమ్మల్ని ఎదుర్కోబోతున్నందుకే మీకు వందనాలు ప్రభా. ఆ విషయాలు గ్రహించి ఆ విషయాలు ధ్యానించి నిరీక్షణ కలిగి కుటుంబీకులు ఆదరణ పొందుటకు సహాయం దయగలితండి. మీ గొప్ప ఆదరణ పొందండి నాయన. ఈ సమయం మందు తన కార్యక్రమం జరిగించుటకు ఈ బిడ్డను తీసుకుని వెళుతుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి కార్యక్రమం క్రమంగా జరిగించి మీరు మహిమ పొందండి నాయన. ఇదిగో కుటుంబీకులందరినీ మీ గొప్ప ఆదరణకు సమర్పిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మేకులు దిక్కొట్టేసింది. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగ నేను యాత్రికు